టౌన్లో పిల్లలకు అసలు ఈ మొక్కలు ఏ మొక్కలు అనేటివి కూడా తెలియదు సార్. వాళ్ళు ఈ కంది మొక్క ఇది అని. మేమంతా వ్యవసాయ కుటుంబం కదా సమాధి. సుంకన్న సార్ ఇటు చూడు, మా వలి సార్ అంతా దూసేస్తున్నాడు. ఈ కంది మొక్క ఇలాగా ఉంటుందని చాలామంది పిల్లలకు, టౌన్లో ఉండే పిల్లలకు తెలియదు సార్. మా పిల్లలకు చూపిస్తా సాయి. నా కొడుకు కూడా తెలియదు, చూపి నీ ఫోటోతో తీసినది. రేగు పండు మొక్క సార్, మీకు అంతా చూడు, అది పండ్లు పైన ఉన్నాయి. కాయలు అవి రేపటికి మాగుతాయి సార్. ఫీల్డ్ ట్రిప్ వేసిన ఏమంటారు కాంప్లెక్స్ అంటే మనకు బయాలజికల్ సైన్స్ వాళ్ళకి అవసరం. జిజుబానా జిజుబాస్ ఇది కంది సార్. ఇదా సుంకన సార్, ఖజాన్. మరి మేమంతా సైంటిస్టులు. బొటానికల్ నేమ్ బై నేమ్ అండ్ కల్చర్. క్లేచర్ కదా, బై నేమ్ అండ్ క్లేచర్. నామెన్ క్లేచర్ టగ్జా. ఏ ఫ్యామిలీ సార్ ఇది? ఫ్యామిలీ ఫ్యాబేసి. ఎస్, కంది ఫ్యాబేసి ఫ్యామిలీ అంట సార్. పల్సెస్ అంటే పల్సెస్ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఫ్యాబేసికి వస్తుందా? ఏది నీది బాటనీనా? నాది కూడా జువాలజీనే. రండి సార్. ఈత చెట్టు సార్, ఈత మొక్క చూసావు కదా. కమ్మలపాడు చుట్టుపక్కల లక్ష్మణ్ ఈత మొక్కలే కదా. కళ్ళు గీత కళ్ళు మొన్న వీడియో తీసినావు, అంతా కింద తీసుకుంటూ పోయినావు. సతీష్ సార్ కామెంట్ పెట్టినాడు చూడు సార్, బర్డ్ నెక్స్ట్ చూడు సాయి. గిజిగాడు కదా, గిజిగాడు. వీవర్ బర్డ్. చాలు, గీత చెట్టు. అదే ఈ ఫ్రూటే డిఫరెంట్గా ఉంది సార్. అంటే రేగుపండు జాతికి సంబంధించినదే సార్. టేస్ట్ కూడా తీసుకుపోయి పిల్లలు చెప్తే చెప్తారులే. పులుపు ఉంది. అది ఆడున్నాయి చూడు, బ్లాక్వి. ఇది కూడా రేగు జాతికి సంబంధించినదే. అవలి సార్, గుచ్చుకుంటాయి, ముళ్ళులు ఉంటాయి. మీ పిల్లలు చెప్తారా అనుకుంటున్నాను నేను. ఇది తీసుకుపోతే పండు ఎందురా అంటే, ఇది ఫోటో బాగుంది సార్, కొంచెం బాగుంది. ఇది ఏం చెట్టు రా అని అంతే. గిజిగాడు వీవర్ బర్డ్. వండర్ కదా సార్ అది. ఒక ఫేమస్ ఇంజనీర్ కూడా అంత కట్టలేడేమో. ఈ ఫారం చెట్లు ఏడంటే ఆడ మొలిసి ఉంటాయి సార్. వీటి వల్ల పాపం రైతు చాలా ఇబ్బంది పడుతుంటాడు సార్. వాటర్ మొత్తం పీల్చి ఇదే పోతుందంట సార్. అట్లా